శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతియే నమః. అందరికీ నమస్కారం అండి. నేను మీ స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 2024వ సంవత్సరంలో దేవీ శరన్నవరాత్రుల్లో నవరాత్రి 4వ రోజు అమ్మవారిని ఏ రూపంలో పూజించుకోవాలి, ఏ నైవేద్యాలను సమర్పించాలి, ఏ రంగు చీరని అమ్మవారికి ధరింపచేయాలి, ఏ మంత్రాన్ని పఠించాలి, అలాగే అమ్మవారికి పూజ చేసుకోవాల్సిన శుభ సమయాలేమిటి, అమ్మవారి యొక్క విశిష్టత ఏమిటి, ఇలాంటి అన్ని విషయాల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియోలోకి వెళ్లే ముందు మొదటిసారిగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. దేవీ శరన్నవరాత్రుల్లో నవరాత్రి 4వ రోజు అనగా ఆశ్వయుజ శుద్ధ చవితి అక్టోబర్ 6వ తేదీ ఆదివారం రోజున విజయవాడలోని కనకదుర్గమ్మ అమ్మవారు, శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగాను, శ్రీశైలంలోని భ్రమరాంబిక అమ్మవారు కూష్మాండాదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. త్రిపురాత్రయంలో రెండవ శక్తి లలితా అమ్మవారు. దేవీ ఉపాసకులకు ఈమె ముఖ్య ఉపాస్య దేవత. త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపం ఈమెది. పంచదశాక్షరి మహామంత్రం అధిష్టాన దేవతగా లలితా త్రిపుర సుందరిని ఆరాధిస్తారు. సకల లోకాతీతమైన కోమలత్వం కలిగిన మాతృమూర్తి ఈమె. చెరుకుగడ, విల్లు, పాశాంకుశాలను ధరించిన రూపంలో కుడివైపున లక్ష్మీదేవి, ఎడమవైపున సరస్వతీదేవి సేవలు చేస్తుండగా లలితాదేవి భక్తులను అనుగ్రహిస్తుంది. దారిద్ర్య దుఃఖాలను తొలగించి సకల ఐశ్వర్య అభీష్టాలను సిద్ధింపచేస్తుంది. లలితా త్రిపుర సుందరీదేవి విద్యాస్వరూపిణి, సృష్టి స్థితి సంహార రూపిణి. ఈమెను ఎవరైతే కుంకుమతో నిత్యం పూజలు చేస్తారో వారికి మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. అంతేకాకుండా లలితా అష్టోత్తరంతో ప్రతి నిత్యం కూడా శ్రీచక్రానికి కుంకుమ పూజన చేసుకుంటే ఆ తల్లి మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. 1000 సార్లు జపించే శివ విష్ణు నామాల కంటే ఒక్కసారి అమ్మను మనసారా ధ్యానిస్తే చాలు, ఆ తల్లి కరుణ అపారంగా లభిస్తుంది. అమ్మను పూజించిన వారికి పునర్జన్మ ఉండదు. లలితా సహస్రనామాలలోని ఒక్క నామాన్ని స్మరించినా కూడా తల్లి దయను పొందే అవకాశం ఉంటుంది. హిందూ పురాణాల ప్రకారం లలితా త్రిపుర సుందరీదేవి శ్రీచక్రానికి అధిష్టాన దేవతగా ఉంటారు. మరికొన్ని ప్రాంతాలలో స్కందమా రూపంలో అమ్మవారిని కొలుస్తారు. నిత్యం కాంతిని వెదజల్లుతూ ఓ చేతిలో పాశం, అంకుశం, చెరుకు విల్లు, పూల బాణాలతో తనను కొలిచే భక్తులందరికీ అభయమిస్తారని పండితులు చెబుతారు. లలితా సహస్రనామాన్ని పఠించిన వారికి దీర్ఘాయువు, వంశం అభివృద్ధి, కోటి జన్మల పాపం కూడా తొలగిపోతుంది అని పురాణాలలో హయగ్రీవుడు వివరించాడు. ఆత్మ, మనసు, శరీరం అనేవి 3 పురాలు. వీటిని త్రిపురాలు అని అంటారు. ఈ 3 పురాలలో ఉండే రాక్షసత్వం తొలగిస్తే అమ్మ సౌందర్యం త్రిపుర సుందరిగా వెలసిల్లుతుంది. శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం ఈ 5 ఇంద్రియాలను నడిపించే పంచతన్మాత్రికలకు సమాహారమైన ఈ తల్లితత్వాన్ని ఉపాసిస్తే మన శరీరంలోని అన్ని భాగాలకు అనంతమైన శక్తి చేకూరి మనల్ని పరిపూర్ణంగా మారుస్తుంది. అందుకే ఈ తత్వాన్ని తెలుసుకుని నవరాత్రుల్లో ఉపాసించాలి అని పండితులు చెబుతారు. దేవీ శరన్నవరాత్రుల్లో నవరాత్రి 4వ రోజు. ఈ రోజున తిథి ఆశ్వయుజ శుద్ధ చవితి. ప్రారంభం అక్టోబర్ 6, 2024 ఆదివారం తెల్లవారుజామున 4:41 ప్రారంభమై అక్టోబర్ 7వ తేదీ 2024 సోమవారం ఉదయం 5:56 వరకు చవితి తిథి ఉంటుంది. ఈ రోజున విజయవాడలోని కనకదుర్గమ్మ అమ్మవారిని శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగాను, శ్రీశైలంలోని భ్రమరాంబిక అమ్మవారిని కూష్మాండాదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. నవరాత్రి 4వ రోజు పూజ చేసుకోవలసిన తేదీ అక్టోబర్ 6, 2024 ఆదివారం. ఈ రోజు నక్షత్రం విశాఖ రాత్రి 10:01 వరకు ఉంటుంది. పూజ చేసుకోవటానికి ఈ రోజున శుభ సమయాలు ఉదయం 5:06 నుంచి మధ్యాహ్నం 12:35 లోపల, సాయంకాల పూజా సమయాలు సాయంత్రం 6 గంటల తర్వాత పూజ అనేది ప్రారంభించుకోవచ్చండి. ఈ రోజున లలితా త్రిపుర సుందరీదేవికి దద్దోజనాన్ని, బెల్లం పరమాణాన్ని, పెసర బూరెల్ని నైవేద్యంగా సమర్పించాలి. ఈ రోజున లలితమ్మ వారికి బంగారు రంగు చీరని ధరింపచేయాలి. ఈ రోజున అమ్మవారిని ఎరుపు రంగు పువ్వులతో పూజించాలి. చదవవలసిన స్తోత్రాలు: లలితా సహస్రనామాలు, లలితా అష్టోత్తరాన్ని పఠిస్తూ శ్రీచక్రానికి కుంకుమతో పూజ చేసుకోవాలి. అమ్మవారి మూలమంత్రము ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః.
ఓం హ్రీం శ్రీం క్లీం లలితాదేవ్యై నమః అనే ఈ మూలమంత్రాలను 108 సార్లు పారాయణ చేయండి. ఈరోజు నిషిద్ధ ఆహారము ఉసిరి, చేయవలసిన దానాలు అమ్మవారి లలితా సహస్రనామ పుస్తకాలను పంచితే మంచిది. ఈ రోజున అమ్మవారిని పూజించడం వల్ల కలిగే ఫలితము అఖండ కీర్తి, సకల ఐశ్వర్యం సిద్ధిస్తుంది. సో ఇదండి ఇవాళ వీడియో. 2024 సంవత్సరంలో దేవీ శరన్నవరాత్రిలో నవరాత్రి 4వ రోజు గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకున్నాం కదండి. నెక్స్ట్ వీడియోలో నవరాత్రి 5వ రోజు గురించి పూర్తి సమాచారాన్ని మీకు తెలియజేస్తానండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మికపరమైన విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. శ్రీమాత్రే నమః. స్వస్తి.